అందరికీ నమస్కారం అండి. ఈ సినిమాకి ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉండేసరికి ఎలా చేయాలి, ఎలా చేయగలుగుతానా లేదా, ఎక్కువ మంది అంటే ప్రతి చోట, ఎందుకంటే అంతమంది ఫ్యామిలీ ఉండేసరికి వాళ్ళందరూ పెద్ద పెద్ద ఆర్టిస్టులు, వాళ్ళందరినీ చేయాల్సి వచ్చినప్పుడు యాక్టింగ్ ఆ డైరెక్షన్ చేసేటప్పుడు ఎక్కడో కొంచెం బెరుకు ఉందండి లోపల. కాకపోతే ఒకటి ముందుకు నడిపించేసేది అది ఏంటంటే, మహేష్ బాబు గారు వెనక్కి చూస్తే ఓ నవ్వునవ్వేవారు చాలు అంతే. ఎందుకంటే యాజ్ ఎ టెక్నీషియన్గా ఏదైనా ఒక పని తలపెట్టినప్పుడు, లేకపోతే ఇలాంటిది పెద్ద విషయం భుజాల మీద వేసుకున్నప్పుడు ఒక ఎక్సైట్మెంటు లేదా ఒక ప్రోత్సాహం ఎప్పుడూ ఉండాలండి. ఆ ప్రోత్సాహం ఇవ్వటంలో మహేష్ బాబు గారు 100%. అది మీకు చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే ఇది నాకు రెండో అవకాశం ఆయన ఇచ్చారు. బ్రహ్మోత్సవం సీతమ్మ వాకిట్లో సినిమాలు చేయడం తర్వాత. సో భగవంతుడు ఇచ్చిన శక్తి మేరకు దీన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇది రేపొద్దున అందరినీ అలరించి విశేషమైన ఆదరణ పొందాలని చెప్పి భగవంతుని కోరుకుంటున్నాను. ఈ బ్రహ్మోత్సవాన్ని టైటిల్ పెట్టినప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆ పాదాలనే దృష్టిలో పెట్టుకున్నానండి. ఎందుకంటే అంత వినయంగా ఉండాలన్న ఉద్దేశంతో అందరిలోనూ కూడా అదే ఫస్ట్ విడుదల చేసిన పోస్టర్లో ఏదైతే ఉందో మహేష్ బాబు గారు తన తండ్రి పాదాలని చెప్పులు పెట్టడం అనేది. సో ఇలాగా చాలా కొన్ని విలువలు ఏవైతే ఉంటాయో వాటిని లోపల పెట్టుకొని చాలా ఈ కథని తయారు చేసుకోవడం జరిగిందండి. ఇంకా ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి నాకు మాట్లాడాలనిపిస్తుంది సార్. ఆయన ఎవరంటే తోట తరణి గారు. ఎందుకంటే ఒకసారి మా ఫ్రెండ్ అన్నాడండి, మీ సినిమాకి తోట తరణి గారు పనిచేస్తున్నారు కదా, కాబట్టి నువ్వు కొంచెం నీకు ఒక ఏమంటారు ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టే, నువ్వు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళావని చెప్పేసి అన్నారు. అంటే ఆయన అంత గొప్ప టెక్నీషియన్ అండి. ముఖ్యంగా ఆయనతోటి మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, సెట్లో భోజనం అందరూ కలిసి చేసేవాళ్ళం అండి. మొత్తం అందరం షూటింగ్లో ఉన్న వాళ్ళందరూ. సో ఆ భోజనం చేయడం, ఒక మనం తింటా 10 మందికి పెట్టడం, అది నేర్పిన వ్యక్తి అండి ఆయన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే రత్నవేలు గారు థ్యాంక్ యూ సార్. చాలా చక్కటి నా మనసులో ఉన్నదానికి మీరు ఆ రూపం ఇచ్చి చాలా చాలా వండర్ఫుల్గా ఉంది సార్. చాలా థ్యాంక్ యూ సార్. అలాగే మిక్కీ గారు ఒక సోల్ఫుల్, నేను బాడీ అయితే ఆయన సోల్ లాగా గత 4 సినిమాల నుంచి జరుగుతూనే ఉంది సార్. మీకు కూడా థ్యాంక్స్ సార్. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, చంటి గారు, ఎడిటర్ గారు, అలా మొత్తం అందరూ పనిచేసిన డైరెక్షన్ టీం, కెమెరామెన్ టీం, ఇంకా అందరికీ పేరు పేరున ఎవరైనా మర్చిపోతే క్షమించండి. అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంచి హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా ఆ దేవుడు అనుగ్రహం మన పట్ల ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. Please subscribe. Please do subscribe. Please subscribe. Please subscribe. Please subscribe to our YouTube channel.